ఒక గురువు తన శిష్యుడి కర్మలు తొలగించగలడా? మళ్ళీ నిన్న అందరి కర్మలు తొలగిస్తే కదా నేను. ఇప్పుడు నేను గుళ్ళో నుంచి మంత్రజలం తెస్తే మీరు మొక్కేటప్పుడు ఇక్కడ మీకు సుడి అంటారు కదా, అవును. ఆ సుడి మీద నీళ్లు పోస్తే ఆ నీళ్లు నా కాళ్ళ మీద పడే, మీ నెత్తి మీద జాలు వరకు కూడా నా కాళ్ళ మీద పడే, పాప ప్రక్షాళన అయినట్టు. మళ్ళీ మీకు తీర్థం వేస్తే లోపలికి శుద్ధి, బయటికి శుద్ధి, రెండు శుద్ధిరాయి. నిన్న వచ్చిన వాళ్ళంతా మాక్సిమం అదృష్టవంతులే. సంవత్సరం వరకు ఏ భయం లేదు. మళ్ళీ కొత్త కొత్తగా ఏమైనా జమ చేసుకునే వాటికి నేనేం చేయలేను. ఉన్న వల్ల పోయినాయి, మళ్ళీ కొత్తగా గడిచుకుంటా అంటే నేనేం చేయను. ఇప్పుడు ప్యూరిఫైడ్ అయినావు కదా, మంచిగా ఉంటే చాలు. గురువు శిష్యునికి మోక్షం ఇవ్వగలడా? సెకండ్లో ఇవ్వచ్చు. ఏ స్థితిలో? అప్పుడు గురువు ఏ సిచ్యువేషన్ లో ఉండాలి, శిష్యుడు ఏ సిచ్యువేషన్? గురువు సదా బ్రహ్మస్వరూపుడే. గురువుకు స్థితులు అంటూ ఏమి ఉండవు. శిష్యుడు అర్హత. శిష్యుని అర్హత కేవలం రెండు ఉంటాయి. ఒకటి సత్యం, రెండు ఆయన ఏ వంకతో కూడా గురువులో భేదం చూడాలి. ఏ వంకతో ఎనిక దూర్చటంత సందు కూడా లేనంత సత్యంతో ఆయన ఉండగలిగితే త్రుటి కాలమునందే మోక్షం. ఇప్పుడు చాలా మంది పోయిన సంవత్సరము కొంతమంది మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఆ మధ్య మధ్యలో దర్శనంకి వచ్చి అంటుండ్రి నాతోటి, అమ్మ మీ మంత్రం తీసుకుంటే కానీ కొంత ఇబ్బందులే ఉన్నాయమ్మా, ఇంకా తొలగలేదు. నేను అనుకుంటాను, ఇంకెక్కడనో జారుతుంది కాలు, అందుకే నిలబడలేకపోతున్నావు. జారకుండా ఉంటే నిలబడ్డట్లే కదా, నేను నిలబడట్లేదంటే జారుతున్నట్లే కదా. మనసు ఇంకెక్కడనో కొంచెం తొలకరిగా ఉన్నదేమో, నిలబెట్టు, నమ్ము, ఇంకా సరెండర్ అయ్యలేవు నువ్వు, అందుకే చిక్కులు ఉన్నాయి. ఒక్కసారి తనువు మనసు అంతా గురువుకు అర్పణ చేసినట్ల భావన చేస్తే పెద్ద సుడిగాలి కొట్టుకుపోయినట్టు, ఒక మహాసాగరం ఉప్పొంగితే కొట్టుకుపోయినట్టు, అంత నిప్పురవ్వ పత్తి మీద పడితే దూది గాలిపోయినట్టు ఉంటది. గురుగారు, మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంది కదా. పురుషులు మొలతాడు కట్టుకోవడంలా దాని అంతరార్థమే. దాన్ని కటిభాగం అంటారు. మన నడుముని కటిభాగం, ఆ నడుం భాగం లోపల మోటు దారం, నైలాన్ దారాలు కాదు, కాటన్ దారాలతో చేసింది, అది కూడా ఎర్రటి దారం. ఆ ప్రదేశం నందు ఉండడం వలన పురుషుడికి ఇంద్రియాలకు సంబంధించిన నిగ్రహం ఏర్పడుతుంది అని చెప్పేసి నమ్ముతారు మన వాళ్ళు. ఇంద్రియాలకు సంబంధించిన పటుత్వం అక్కడ ఉంటుంది, మనకు గ్రంథి భేదం అవుతుంది. అక్కడ నుంచి కింద మూలాధార చక్రంను దాటుకొని మణిపూరకము వరకు అదొక గ్రంథి భేదనంగా పనిచేస్తుందని నమ్మి కట్టుకునేవాళ్ళు. కానీ మొలతాడుకు పిన్నీసులు పెడుతుంటారు, తాళం కట్టుతుంటారు, ఇంకేంటివేంటివో జికేస్తుంటారు, దానికి ఏంటివేంటివో యాడ్ చేస్తుంటారు. అలా కట్టడం దోషం. మొలతాడు ఫ్రీగా ఉండాలి. కానీ ఇంకొక విషయం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మొలతాడు చేంజ్ చేసుకోవాలి, ఎక్కువ రోజు దాంతో ట్రావెల్ చేయొద్దు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త మొలతాడు కట్టుకోవాలి. ఎప్పుడు కట్టుకోవాలి తెలుసా? శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజే ప్రతి మొగోడు పాత మొలతాడు తీసి కొత్త మొలతాడు కట్టుకోవాలి. ఒక ద్విజునకు, ఒక పండితునకు, ఒక సద్బ్రాహ్మణునికి, ఒక యోగికి, ఒక ఋషికి యజ్ఞోపవీతం ఎంత సత్యమో సంసారికులకు, సామాన్యులకు మొలతాడు అంత సత్యం. అది లేకుండా ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా స్వామీజీ అంటే, అవి లేకుండా గాడిదలు కూడా ఉన్నాయి, కుక్కలు కూడా ఉన్నాయి, పందులు కూడా ఉన్నాయి. మీరు మాటలు వచ్చిన మనసులు, అవి మాటలు రాని జంతువులు, ఇంతే తేడా. మనిషికి కొంత ప్రగతి, ఒక పరిణతి, ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రాకృతమైనటువంటి ధర్మం ఉందంటే కొన్ని పాటించుకోవాలి, తప్పదు. లేదంటే వాటితో మనం సేమ్ ఫ్రెండ్షిప్, స్నేహం. గురుదేవ, మనం అంటే దేవుని పూజిస్తున్నాం. ఈ సృష్టిలో మనం కాకుండా వేరే జంతువులు ఎన్నో ఉన్నాయి, అవి దేవుని పూజిస్తాయా? మనము వాటిలాగా బ్రతకగలిగితే మనకి ఏ విధమైన దైవ పూజలు అవసరం లేదు. గతి తప్పుతున్నాం కాబట్టి ఇన్ని అవస్థలు మొదలైనవి మనకు. అర్థమైందా? మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చదువుకొని దృష్టిని పెట్టి బట్టినోనికి చిట్టీలతోన పని లేదు. క్లాస్ రూమ్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాపీ కొట్టాల్సిన అవసరమా? సంపూర్ణ ఆరోగ్యవంతుడైనటువంటి వాడికి హాస్పిటల్తోనో పని లేదు, ఉందా? కాళ్ళలో పటుత్వం ఉండి శక్తి ఉన్న వానికి కర్రతో పని లేదు, అవునా? మనిషి తన యొక్క స్థితిని, గతిని రెండింటిని తప్పుతున్నాడు కాబట్టి, ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నాడు కాబట్టి వల్ల అవసరం.
వాటి వలె మనం బ్రతికినప్పుడు మనకి ఇవి అవసరం లేదు. ఎలా? ప్రతి జీవరాశి కేవలము సంతానమును ఇచ్చుటకు మాత్రమే ఆడజీవి మీద మొగజీవి పారుతుంది, తర్వాతకు ముట్టది. మనం ప్రతి జీవరాశి తాను తినవలసినంత ఆహారము తిని మిగతాదంతా విడిచిపెడుతుంది. మనం గడిస్తాం, గడిచిన సాలక పూడ్చి పెడతాం, పిసినారితనం. ఇంకొకటి, ప్రతి జీవరాశి సాధ్యమైనంత వరకు ప్రకృతికి హాని చేయదు. మనలో ఎన్నో వికృతాలు తాండవిస్తున్నాయి కాబట్టి భావితరాలకు ఏ కర్మ అంటకుండా జీవుడు పుట్టినట్లని చావకుండా ఒక విధమైనటువంటి పరిణతి, ప్రగతితో చావాలని చెప్పి ఇన్ని ఆవిష్కరణలు మన కొరకు ఇచ్చారు ఋషులు. ఇవన్నీ మన కొరకే. స్వామి, భూమండలంలో ఎన్నో ఖండాలు ఉన్నాయి, అలాగే ఎన్నో దేశాలు ఉన్నాయి, స్టేట్లు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అందులోనే మన ఒక అఖండ భారతదేశంలోనే, అంటే ఈ బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ మనది, ఇంకా ఈ చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్నది. వీటిలో కాకుండా వేరే ఇతర ఖండాలు, ఇతర దేశాల్లో మన హిందూ దేవతలు కానీ వేరే వాళ్ళు ఆనవాళ్ళు ఉన్నాయి కొన్ని. కానీ అక్కడ సరిగ్గా పూజలు కానీ అక్కడ ఉన్నట్టు ప్రమాణం ఏది లేదు. మన మహాభారతంలో కానీ, రామాయణం కానీ, వేదాల్లో కానీ ఏది లేదు. ఓన్లీ మన అఖండ భారతదేశంలోనే ఎందుకుంది. మళ్ళీ మన కైలాసంలోనే ఒక గుప్తమైన రహస్యాలు, అక్కడ నుంచే నదులు కూడా అక్కడ నుంచి ఎన్నో ఆవిర్భవించాయి. ఎందుకు స్వామి ఇక్కడ ఎందుకు, వేరే చోట్ల ఎందుకు లేరు? ప్రపంచాన్ని ఒక శరీరంతో పోల్చవచ్చు. ద వరల్డ్ ఈజ్ సేమ్ అవర్ బాడీ స్ట్రక్చర్. ప్రపంచం ఒక శరీరం. అట్ ద సేమ్ ఏదైతే మన గెలాక్సీ ఉంది కదా యూనివర్సల్లో, విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు, మన రాసులన్నీ, అది ఒక శరీరం. అది విశ్వానికి, భూలోకానికి ఇది ఒక ప్రపంచం అంతా ఒక శరీరం. విశ్వాన్ని ఒక, అంటే మనం ఉండేటటువంటి పాలపుంతను ఒక శరీరంతో పోలిస్తే అందులో ఉండే భూమి ఒక గుండె, భూగోళం ఒక గుండె. అక్కడ యూనివర్సల్లో భూగ్రహం మీదకి వచ్చేసరికి ప్రపంచం అంతా ఒక శరీరం అయితే భారతదేశం ఒక గుండె. శరీరం అంతా రక్తం ఫిల్టర్ అవ్వదు, ఒక గుండెలోనే ఫిల్టర్ అవుతుంది. అలాగే ఈ భూ ప్రపంచంలో భారతదేశంలో ఉండేటటువంటి ఖనిజ సంపద, ఔషధీ గుళితము, ఔషధాలు, ఇక్కడ ఉండేటటువంటి పరిపృష్టమైనటువంటి వాయు కేంద్రకం ప్రపంచంలో ఎక్కడా లేదు. 6 ఋతువులు సమసమానంగా నడిచేటటువంటి ఏకైక ప్రదేశం భారతదేశం. 3 కాలాలు సమాన స్థితితో నడిచేటటువంటి ఏకైక దేశం భారతదేశం. అలాగే భూ పరిభ్రమణ స్థితి, భ్రమణ స్థితి రెండు ఒకే యాంగిల్లో డ్రోమ్ అయ్యేటటువంటి పొజిషన్ ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం. ఆ స్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి భారతదేశం దేవత భూమి. ఇలా ఎన్నో ప్రమాణాలు చూపెట్టచ్చు. స్వామి, మరి దేవతలకి అందరూ ఈ మనుషులు సమానమే కదా స్వామి. మరి ఓన్లీ ఇండియాలోనే మన రాముడు కానీ, కృష్ణుడు కానీ అనేక అవతారాలు ఇక్కడే ఆవిర్భవించాయి. వేరే దేశంలో ఎందుకు ఆవిర్భవించాలి? అవి కూడా వాళ్ళ పిల్లలే కదా స్వామి. దేని ధర్మం దాంతోనే ఉంటుంది. ఇప్పుడు ఈ భూమిలో ఇవి పండాలని మనకు డిసైడ్ అయి ఉంటది. సౌడు నీళ్ళల్లో కొన్ని మాత్రమే పండుతాయి, అన్ని పండవు. ఎర్రటి నీళ్ళల్లో కొన్ని పండుతాయి, అన్ని పండవు. రాగడి నీళ్ళల్లో కొన్ని పండుతాయి, అన్ని పండవు. రాముడు, కృష్ణుడు అందరు ఇక్కడ పుట్టడానికి గల కారణం అదే. ఇది దేవత ప్రదేశం. దేవతా ప్రదేశంలోనే దేవతలు పుడతారు. మరి వేరే ఖండాల్లో ఎవరున్నారు స్వామి అంతకు ముందు? ఇప్పుడు ఖండాలైనవి. వాళ్ళు పుట్టినప్పుడు ఖండాలు లేవు, అంత ఒకటే ముద్ద. ఒక హ్యాండ్ లాక్ ఇట్లుంటే అంతా అప్పుడు ఇట్లా వాళ్ళ జీవించిన పీరియడ్లో ఇదంతా. ఈడ వాళ్ళు సెంటర్ పాయింట్ లో ఉంటుండ్రు. ఇక్కడ నుంచి సామ్రాజ్యం అంతా పరిపాలిస్తుంటే ప్రపంచం అంతా పరిపాలించిండ్రు. కొన్ని సందర్భాల తర్వాత, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఎన్నో అగ్నిపర్వతాలు బ్రద్దలైనవి, సముద్ర విస్ఫోటనలు జరిగినాయి, ఖండాలు విభజన చెందుతూ వచ్చినాయి. ఇట్లా దేశాల మధ్యలో సముద్రాలు వచ్చినాయి. ఇక్కడోడు అక్కడ పోకుండా, అక్కడోడు ఇక్కడ పోకుండా కొన్ని రోజులు గడిపిండ్రు. ఇప్పుడు పోంగా టెక్నాలజీ పెరిగి నీవు అక్కడ నేను ఇక్కడ ఒక రోజులో పోతున్నాం వస్తున్నాం. ఇప్పుడు అనుకుంటున్నాం ఇక్కడే హిందువులు ఉన్నారు, అక్కడ లేడని. అమెరికాలో అంత పెద్ద శ్రీచక్రం బయటపడింది కదా. కొంచెం సైన్స్ ప్రకారం ఏమో మీరు బొమ్మ గీసిందే కదా స్వామి అనేది శ్రీచక్రం. ఏది అంటే ఎడారిలో అది మయాసూరుడు రచించినది. మయాసూరుడు అని, మయావాస్తు అని మనకు చాలా పెద్దగా ఉండేది, దేవతలకు సంబంధించింది. మయాసూరుడు అక్కడ ఆ సామ్రాజ్యం లోపల ఒకానొక సందర్భంలో గీసింది అది.
ఒకానొక గంధర్వరాజు కోరగా ఆయన తపస్సు కొరకు గీసినటువంటిది అది ఆ శ్రీచక్రం అమెరికాలో. మళ్ళీ దేశం కాని దేశం ఖండాలు దాటి ఆడేవాడు గీసిండు. ఈ కొంచెం కొందరు సైన్సోళ్ళు ఏమో మేమే గీసినాం, మా కొందరు మనుషులు వచ్చి గీశారని అంటున్నారు సార్. పేపర్లో కూడా పడ్డది. ఓనికేం పోయే కాలం ఆడ గీయనీకే, భారతదేశంలో గీయమంటే. ఏమో అది అమెరికాలో ఏమో హిందూ చూపిస్తుంది. దేశం అది. అట్లా అనుకుంటే మొన్న జర్మనీలో ఒక 1250 సంవత్సరాల వినాయకుడి విగ్రహం ఏదో దొరికింది. అంతకుముందు రష్యాలో 14 లక్షల సంవత్సరాలు 12 లక్షల సమ్ ల్యాక్స్ ఇయర్స్ ఎగో ఒక స్టాచ్యూ దొరికింది. అంతకుముందు టోక్యో నగరంలో ఒక డాలర్ దొరికింది కాయిన్. దాని మీద ఒక దేవుని సింబల్ ఉంది, నారాయణ సింబల్. ఆ సింబల్ కొన్ని లక్షల సంవత్సరాలని డీకోడ్ చేసి చెప్పిండు కార్బన్ డేటింగ్ చేసి. అది ఇప్పటికి వాళ్ళ మ్యూజియాల్లో ఉన్నాయి. మళ్ళీ అవి అక్కడ అంతవరకు ఎట్లా ట్రావెల్ అయినవి అవి? మన వాళ్ళు తీసుకుపోయి పెట్టిండ్రటవా? అలా కాదు. కానీ ఇప్పుడు చూడండి, ఆంధ్ర రాష్ట్రము అని ఒక రాష్ట్రం ఉమ్మడికి ఇట్లా ఉండే. ఇప్పుడు ఏమైంది? తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ. ఒక తెలుగు జాతినే 3 శాఖలు చేసిరా లేదా? భాష ఒకటే, ప్రాంతాలు 3. ఆయన ముఖ్యమంత్రులు 2 అయిరే, రాజధానులు 2. ఆయన ఒకటే ఉంది, ఇంకా అయ్యలేదు ఆంధ్రకు రాజధాని. అయిన కాలంగా అయినట్టు లెక్క, ఇంకా కాలేదు. వీడికి 3 టర్ములు ముఖ్యమంత్రులు కాబట్టి ఎవరు చెయ్యరు. అయ్యే కాలంగా అయ్యింది. అలాగే భూమి అంతా ఒక ముద్దగా ఉండే. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల యొక్క జనరేషన్ ఇదంతా. మనమేమో ఎట్లెట్లాయే, అట్లెట్లవా, ఇట్లెట్లా అనుకుంటూ వస్తే ఎక్కడి నుండి వచ్చాయి, ఎక్కడి నుండి వాయి. ఖండాల విభజన జరిగింది, సముద్రాల విభజన జరిగింది, ఎన్నో ప్రళయాలు జరిగినాయి, ఎన్నెన్నో మార్పులు జరిగినాయి. నువ్వు నీ నగక మొన్న ఉట్టి ఎట్లవి ముష్టి 100 సంవత్సరాల నీ జీవితం. అంటే మధ్యలో వచ్చినప్పుడు అడగాలి కదా సార్. అడిగినావు, అడిగిన దానికి వెటకారం ఉంది. మరి వెటకారం కాకపోతే ఏంటది? స్వామి అంటే నేను ఒకవేళ నాకు తెలిసిన లోకానికి తెలియదు కదా స్వామి, వాళ్ళు ఏమనుకోవాలి? నీకన్నా సత్యం 100 ఏమో తెలియాలి కదా స్వామి. నీకన్నా 100 రెట్లు స్మార్ట్ ఉండరు లోకం. యూట్యూబ్ లో ప్రతిదీ ఉంది ఇప్పుడు వీడియో. వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది కదా స్వామి. తెలుస్తుంది. స్వామి మనం బతకడం కోసం ఈ పొలాన్ని, చెట్లు నాటుతాం, మళ్ళీ ఏమో సుఖం కోసం అంతర్వేది గారు, మాకు చక్కటి ఛాయ్, ఒక గ్లాస్ నీళ్లు, అందరికి వాళ్ళకు వాళ్ళలా నాకు నాలా పెట్టుకొని రాకండి. అడగవయ్యా, ఇది త్రిమూర్తుల్లా కూర్చున్నారు ముగ్గురు మీరు. చాదా అయిపోదురులే, ఇంకా 3:30 అయింది. 3:30 అయింది, ఇంకొక ½ అవర్. స్వామి మనం ఏమో పొలాన్ని ఏమో మన జీవితం కోసం బతకడానికి వేస్తాం, మళ్ళీ ఏమో ఏదైనా పిల్లల్ని ఏమో మన ఆనందం కోసం కానీ సృష్టికార్యం చేయడం కోసం బాధ్యతలను నిర్వహిస్తాం. కానీ అమ్మవారు ఏ ప్రకారంగా మనల్ని పుట్టించింది స్వామి? అసలు పుట్టించడానికి అవసరం ఏముంది? ఈ లోకాన్ని ఏమో సృజించడానికి గల కారణం ఏంటి? అమ్మనా? అమ్మ మనల్ని ఏడ పుట్టించింది? దేవతల్ని పుట్టించింది. దేవతల్ని అమ్మవారే కాదు స్వామి పుట్టించింది. సమ్ డిపార్ట్మెంట్స్ లాగానే సేమ్. ఇప్పుడు అదే కారణం ఏంటి అడుగుతున్నా. చెప్తాను. ఆ కారణానికి గల కారణం ఏమిటి అనగా, జగన్మాత ఒకానొక సందర్భంలో తను తనలానే ఉంది అన్నప్పుడు ఆమెకు ఒక ప్రేరణ ఎందుకు కలిగింది, ఏదో ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణలో ఆమె ఆటాడుకుంటుంది లెక్క. ఆటాడుకుంటున్నప్పుడు ఆమె యొక్క శరీరం నుంచి ఒక ఛాయ బయటికి వచ్చింది సడన్ గా, తనదే. ఆటాడుకున్నప్పుడు జారి కింద పడమా, ఆటాడుకున్నప్పుడు మనం సొరిగి పడమా, అలా ఏదో ఒక పరిభవం చేత పడ్డది ఒక ఛాయ. ఆ వచ్చిన ఛాయ తనకన్నా కొంత భిన్నముగా ఉన్నది. ఆ భిన్నముగా ఉండేటటువంటి ఆ ధర్మం ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పురుషుడు, ఆయనే శివ. అప్పుడు ఆ శివుణ్ణి అడిగింది అనమాట. అమ్మ చెప్పింది, నా నుంచి నువ్వు ఎలా వచ్చావో నీ నుంచి కొందరు రాగలరు కదా, అలా నువ్వు చేయగలవా అంటే సృష్టి కార్యం చేయగలవా? అమ్మా, నాకు ఈ జగత్తే తెలియదు, నా జన్మకు మూలం నువ్వు కాబట్టి నీ ఆజ్ఞను పాటించడం నా ధర్మం అని సంభాషణ మొదలైంది.
నాకు తెలియకుండానే నా శరీరం నుంచి ఏదో ఒకటి బయటకు వస్తుంది, ఏదో అనుభవం వస్తుందని చాలా మంది చెప్పరా? నాకు ఈ కళ పడే, ఆ కళ పడే. నీ శరీరమే నీకు కళలు పడ్డాయంటావు. నీ శరీరమే ఇది వినిపించి అది వినిపించి అంటావు. నీ శరీరమే ఏదో అవుతుంది, నాకు ఏదో అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అంటావు. నీ శరీరమే నాకు ఈడ గోకుడ పుట్టే, ఈడ కాలు పుట్టే, ఈడ నొప్పి, ఆడ నొప్పి అంటావు. నీ శరీరమే. అలాగే జగన్మాత కూడా కొన్ని సందర్భాల్లో అప్పుడు జరగడం వల్ల ఆయన పుట్టిండు. ఆయన పురాణ పురుషుడు, పురుషోత్తముడు, ఆది పురుషుడు. ఆయన అతగాడికి శివ అని పేరు. ఎందుకంటే ఆ స్థితి ఎటువంటిదంటే ఒక నిరాకారమైనటువంటి శూన్య స్థితి. అట్టి స్థితి నుంచి ఏ కారణం లేకుండా పుట్టాడు కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు, ఏ గుణ సంభవం లేకుండా పుట్టాడు కాబట్టి. ఆయన చేత సేమ్ అతడిలాగానే ఒక స్త్రీని పుట్టించి ఆ స్త్రీ చేత ఈ పురుషుడి చేత జగత్ కళ్యాణము చేయించింది జగన్మాత. ఆమెకి ఏ అవసరం లేదు కానీ పుట్టించింది. మనం అందరం పుట్టినాం. ఇప్పుడు పుట్టినందుకు అర్థం అడుగుతున్నావా? ఎట్లా? ఎందుకు పుట్టించింది? ఆమెకేం లాభం? ఈ ప్రశ్న మీ తండ్రిని అడగాలి మీరు. నాన్న నువ్వు నన్ను ఎందుకు కన్నావు నాన్న, నీకేం లాభం అని అడగాల. మనమేమో జీవన ప్రయాణం కోసం ఏమో ఈ కష్టపడతాం. అమ్మ నాన్నలు ఏమో వాళ్ళ సుఖం కోసం వాళ్ళ పిల్లల్ని కంటారు. వాళ్ళ సుఖం కొరకు నాకు పాపం తగులుతుంది. అంటే సుఖం అంటే ఆ సుఖం కాదు స్వామి, సృష్టి కార్యం సుఖం కోసం కానీ వాళ్ళ కష్ట పాపాలను చూడడం కోసం కానీ వాళ్ళ అమ్మవారు కూడా అలాగే ఏదైనా అని. ఈ ప్రశ్నలో ఏదైనా తప్పుంటే క్షమించండి. సత్యమైన ప్రశ్న అడిగినావు నాన్న, అద్భుతమైన ప్రశ్న. విను. శరీరం లోపల మన శరీరంతో పోల్చి మన విశ్వం గురించి చెప్దాం. శరీరం లోపల తల అనే ఒక భాగం ఉన్నది. ఆ తల అనే ఒక భాగం లోపల వెంట్రుకలు ఉన్నాయి. వెంట్రుకలతోనే పేన్లు పుడుతున్నాయి. పేన్లను ఎవరు పుట్టిస్తున్నారు? నీ బాడీలోంచి పురే బద్దలు బయటకు వస్తున్నాయా? ఎటకేలు పుడుతున్నాయి చెప్పు. పేర్లు లేవంటావా? పేర్లు ఎందుకు పుడుతున్నాయి? శరీరం అంటే వెంట్రుకల్లో ఏదన్నా దుమ్ము, ధూళి, చెమట అంత తోడయి ఒక విధమైన బ్యాక్టీరియా ఫామ్ ఏర్పడి ఆ బ్యాక్టీరియా నుంచి పేనుగా రూపాంతరం చెందుతూ ఈపి అంటారు. ఫస్ట్ ఈపి నుంచి పేన్లు అవుతాయి. ఆ పేన్లు బాగా ముదిరితే దొడ్డు పేన్లు అవుతాయి. దొడ్డు పేన్లు పోయి బర్రె పేన్లు అవుతాయి. బర్రె పేన్లు గుడ్లు పెడితే మళ్ళీ పేన్లు పుడతాయి. పుట్లు ఉట్టుకొస్తాయి. అంటే ఏదో ఒక చర్య జరిగి ఒక జీవం పుట్టినట్లే జగన్మాత తనకు తానుగానే తెలిసో తెలియకనో ఒక చర్య చేత ఒక పురుషుడు పుడతాడు. అట్టి పురుషుడి చేత లోక కళ్యాణం చేయిస్తుంది. ఆమెకి ఏ అవసరం లేదు, ఈ భూగోళానికి అవసరం మనమంతా. ఏదో ఒక డిపార్ట్మెంట్ నడపడానికి ఒక ఆఫీసర్ అవసరం కదా, అతని కింద కొంతమంది సేవకులు అవసరం కదా. అట్లా నీ భూమి కాదు, బ్రహ్మాండంలో ఇటువంటి భూములు చాలా ఉన్నాయి. అక్కడ కూడా జీవం ఉంది, అక్కడ కూడా ఉండరు. కానీ మనలాగా లేరు, వేరే ఉండరు వాళ్ళు. ఒకరొకరికి 10 తలకాయలు ఉంటాయి, ఒక 20-30 చేతులు ఉంటాయి. భద్రకాళి ఎట్లుంటది అమ్మవారికి ఎక్క తలకాయలు, అటటోళ్ళు ఉంటారు అక్కడ. ఏ కారణం లేకుండా ఈ సృష్టి జరగదు. కానీ జరిగిందంటే అమ్మ ఒకే ఒక కారణం యోచించింది. నేను అధినాయకునని నన్ను గుర్తించుట ఎవరు, నేను గొప్పదానునని నన్ను గుర్తించు వారెవరు, నేనే జగత్మూలమని నన్ను పొగుడు వారెవరు, నేనే విహరించుదునా, నేనే పరిభవించుదునా, నేనే ఉందునా ఈ సృష్టిలో. బోరు కొట్టదా? బోరు కొట్టింది. ఆమె ఇదంతా లేకుండా కొన్ని కోట్ల సంవత్సరాలు, అనంత కోట్ల సంవత్సరాలు ఏదో అనుకున్నది. అదే ఓంకారం. ఆ అనే శబ్దం నుంచి, ఆ శబ్దం నుంచి ఒక ప్రకాశం పుట్టింది. ఆయననే ఆ పుణ్యపురుషుడు. అందుకే ఓంకారం నుంచే అమ్మ పుట్టింది, అమ్మ నుంచే వీళ్ళు వచ్చిందని చెప్తారు మోటుగా. అంతే. అమ్మకు బోరు కొట్టి ఊకే ఏందో ఉండాలని ఆట కోసం అంత టైంపాస్ కోసం పుట్టినా మనం అంతా. అందుకే టైంపాస్ కాలమేను అందరం. సారీ, ఏమనుకోకు. ఇదంతా పెద్ద కారణంతో చూడాల్సిన అవసరం లేదు, లోక కళ్యాణమే. మళ్ళీ ఇక్కడ అమ్మకేమన్నా అవసరమా? అమ్మకేం అవసరం లేదు. ఉదాహరణకు చెప్తా చూడు, ఎగ్జాంపుల్ చెప్పనా? అమ్మవారికి అంత సహజాలంకృతంతో నేను అలంకరణ చేసి అంత మంచిగా నిలబెట్టిన కదా ఆడ. అమ్మవారికి చేసేటటువంటి నైవేద్య కైంకర్యములన్నీ కూడా చాలా ఉత్తమంగా చేస్తాం కదా. ఏమన్నా తింటుందా? మళ్ళీ ఏం లాభం? అదే అంటే ఆ నైవేద్యం పెడితే లోక కళ్యాణం అవుతుంది.
తంతు ప్రకృతిని ప్రేరేపిస్తది. అయితే అమ్మకు పెట్టే నైవేద్యం ఏంటంటే కేవలం 2 కారణాలు. అమ్మ ఆ పదార్థంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని తీసుకుంటది. భౌతిక శక్తి మనకే. అర్థమైతుందా? అలా ఈ సృష్టిలో అమ్మ ఈ విశ్వంలో కేవలం సూక్ష్మ తంతి భేదంతోనే మాత్రమే జీవానికి పర్మిషన్ ఇచ్చింది. భౌతిక ప్రపంచాన్ని, భౌతిక నిర్మాణం అంతా త్రిమూర్తులు తీసుకున్నారు. వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. అందుకే శివుడు అధిపతి, విష్ణు అధిపతి, బ్రహ్మ అధిపతి అంటారు. అమ్మని ఎవరు బయటికి చెప్పారు. స్వామి మరి ఇంత బ్రహ్మాండాన్ని సృజించింది అమ్మవారు. మనం అందులో ఒక తుచ్చ మానవులు మాత్రమే. అలాంటి ఈ మానవులు అంత అమ్మని సులభంగా చేరే మార్గం ఏదైనా, గుప్తంగా ఏదైనా ఉంటే కొంచెం చెప్పగలరు? ఆడపిల్ల అయితే మాతృత్వ ధర్మాన్ని పాటించాలి, మొగోడు వీర్య ధర్మం పాటించాలి. ఇవి లేకుండా ఎన్ని తపస్సులు చేసినా, ఏం చేసినా అమ్మ ముట్టదు, చూడదు. కనీసం ఇట్లా కూడా చూడదు. నీవు ఇంద్రుడవైన ఎందుకు కాదు, బ్రహ్మవైన ఎందుకు కాదు, పక్కపోటు పోతున్న నడరనైనా పక్కకు అంటది కానీ చూడదు. అమ్మకి ఆ రెండు చాలా ఇష్టం. గురుగారు, ప్రతి మనిషి జీవిత లక్ష్యం ఏమిటి? మోక్షం పొందుట. మోక్షం పొందుట కదా. అంటే మోక్షం అంటే మళ్ళీ రాకుండా జన్మ, అంతే. అంతే కదా. అయితే ఇప్పుడు మనిషి పుడుతున్నాడు, చస్తున్నాడు, మోక్షం కొరకే కదా. అదే ఫస్ట్ ఎందుకు పుట్టాలి? ఇదంతా ఎందుకు? పుట్టుట ఎందుకు, గిట్టుట ఎందుకు? ఉత్తగా శూన్యంగా ఉంటే అయిపోతుండే ఫస్ట్ నుంచే. అది నా ప్రశ్న. అలా ఉండింది కొన్నాళ్ళు. అసలు ఇదంతా ఎందుకు? ఇప్పుడు సంసారం, సాగరం, పిల్లలు, ఇవన్నీ పుట్టుట, పాపాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఇదంతా? క్యాజువల్ అంటే పుట్టినవాడు అవుతుందా లేదు నాయన? ప్రశ్న చాలా బాగుంది. పుట్టినవాడు మోక్షం కొరకే. ఈ జన్మ మనం ఎత్తిందంటే మీరు కానీ ఎవరు కానీ మోక్షం కొరకు, ఇంకో జన్మ లేకుండా చేసుకోవడానికి. అదే ఫస్ట్ నుంచి పుట్టకుంటే అయిపోతుండే కదా. ఈ సంసారం, సాగరం, పిల్లలు ఉండకుండా ఉంటుండే కదా, శూన్యమే ఉంటుండే కదా అంత లోకము. ఎందుకు మనం పుట్టియాలి? ఎందుకు మళ్ళీ మోక్షం ఎందుకు? ఇక్కడ మోక్షం పొందుట అనే మాటకు మనం కేవలం పునర్జన్మ లేకుండా ఉండుటయే అని అనుకుంటాం. అది సత్యమే. కానీ పునర్జన్మ కన్నా మోక్షం అనే స్థితికి ఇంకొక పేరు కూడా ఉన్నది, దైవత్వం. దైవత్వానికి పునర్జన్మ లేదు. ఒకవేళ పునర్జన్మ వచ్చిందంటేనే ఒక విపత్తు సమయంలో, లోక కళ్యాణం కొరకు, అది జగతి ఉద్ధరణ కొరకు మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ జగతిని ఉద్ధరించేటటువంటి దుష్పరిణామం రాదు. వచ్చింది అంటే మళ్ళీ జీవుడు వస్తాడు. ఈ పుట్టడం ఎందుకు, రావడం ఎందుకు? అదే శూన్యస్థితిలో ఉంటే అయిపోయేది కదా అనుకుంటా. ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎన్నాళ్ళు ఉంటావు? ఆల్రెడీ ఉన్నాం, నీకు తెలియదు అది. ఆల్రెడీ ఉన్నాం. ఎన్నాళ్ళు ఉన్నాం? అనంత కోట్ల సంవత్సరాలు ఉన్నాం. అమ్మ ఉంది, మనము ఉన్నాం. ఉండి ఏం లాభం? ఇట్లా ఉంటే నువ్వు కారణం అడుగుతున్నావు. ఇలా పుట్టడం, చావడం ఎందుకు స్వామి? అట్లా ఉంటే అయిపోతుంది కదా. అట్లా ఉంటే ఏం లాభం? ఇట్లా పుట్టడం, చావడం, మోక్షం కొరకు ప్రాకులాడడం, పూజలు, పునస్కారాలు, గురువులు, మంత్రాలు, ఉపదేశాలు ఇవల్ల ఎందుకు స్వామి? అట్లా ఉంటే అయిపోతుంది కదా అంటావు. ఇప్పుడు అట్లా ఉంటే ఏం లాభం? ఇప్పుడు పుట్టేం లాభం గురుగారు? ఇవన్నీ ఉండే కదా, ఇవన్నీ సంసారం, ఇవన్నీ. ఇంతటి ఆస్వాదన దొరుకుతుందాడా? మళ్ళీ ఇప్పుడు పుట్టినాక మన జన్మ లక్ష్యం అదేగా, మోక్షమేగా. చేరవలే, మరి అక్కడ అది సత్యం. కానీ అంత ఈజీ జరగదు కదా అది. అదే మరి ఎందుకు ఊకాయి ఉంటే అయిపోతుంది కదా అని. ఏం లాభం అట్లా? ఇప్పుడు పుట్టడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పిల్లలు, గురువులు, ఇవన్నీ సంసారం, సాగరం, అలాంటి వీర్య ధర్మం ఇవన్నీ ఎందుకు? జన్మకు ఒక లక్ష్యం అంటే ఉండాలి కదా నాయన. జన్మకు ఒక లక్ష్యం ఉండాలి, దిశానిర్దేశకం ఉండాలి, జన్మకు ఒక పరివర్తనమైనటువంటి మూలం ఉండాలి. కాబట్టి ఈ అవస్థలు ఇవన్నీ సహజమే. వీటిని భూతద్దంలో పెట్టి కష్టాలని మనం అనుకుంటున్నాం. వీటిని ఓర్చుకోలేపక, ఓపిక లేపక ఇబ్బందులని మనం పేర్లు పెట్టుకున్నాం. ఇవన్నీ సర్వసహజములే. ఇవన్నీ ఆటపాటలతో చేసుకునేటివే. మనం ఒక క్యాడర్లు పెట్టి, ఒక క్రెడిట్ ఇచ్చి, దానికి ఒక ఫంక్షన్ పెట్టి, ఒక సెక్షన్ పెట్టి, ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి, ఒక రూల్ ఇచ్చి, దానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టి, ఒక ఆర్గ్యుమెంట్ పెట్టింది మనం. ఇవన్నీ ఆడతా చేసుకున్నారు అప్పుడు ఋషులు, మునులు అందరూ కూడా. నీవన్నట్లనే శూన్యస్థితిలో ఆస్తు దినాలు ఉన్నాం. అదే ఉంటే యాత్రకు వచ్చినాకనే కిందికి వచ్చినాం. మళ్ళీ పైనకోవాల్సిందేగా. మళ్ళీ ఏం చేస్తావు? ఎంతసేపు ఉన్న బస్సులో తిరిగి 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 లాస్ట్ బస్సు దిగుతావా, బస్సులో ఉంటావా? ఇది కంతే. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు రావాలి? మళ్ళీ అదే పైనకి ఎందుకు పోవాలి? ఉంటే అక్కడనే ఉండాలి.
జరసేపు ఆడుకునికి వచ్చినాం, ఆడుకుందాం పోదాం, ఏమైంది? ఆటలు ఇట్లా అవన్నీ పిల్లలంటారు, నేను ఇంతకు ముందే చెప్తి, జల్లలంటారు. ఇవన్నీ న్యాచురల్, ఇవి క్యాజువల్. దీనిలో భూతద్దంలో పెట్టి చూపించడం మొదలు పెట్టినప్పటి నుంచే భయం, ఇవాళ ఎందుకబ్బా, భయం ఇవాళ ఎందుకబ్బా, కానీ ఉంటే అయిపోతుంది కానప్పా. నేను చెప్తే కదా, గడియారముననే ఒక పట్టికను తయారు చేసింది మానవుడు. ఆ కాలంలో పొద్దున్న చూసి కాలం లెక్క కడుతుండ్రి. కానీ అది అందరికి అర్థం కాదని చెప్పి ఒక కొలమానాన్ని ఏర్పాటు చేసి కొన్ని అంకెలు పెట్టి కొన్ని ముళ్ళు పెట్టి వెనక సెల్లు పెట్టి గడియారం నడిపించారు. ఆ గడియారం చూసినంత వరకు 10, 11, 3, 2, ఆ ముళ్ళు దాటే వరకు ఇక్కడ మనిషికి ఒక ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే అనంతకాల చక్రం లోపల కొన్నాళ్ళు కాలం చూసి టైం లెక్క కట్టినట్లు ఉండ్రి. మనిషి కొంత ఏదో కోరిండు కాబట్టి మనిషిగా పుట్టాల్సి వచ్చింది. ఎవరితోనో కోరిండు, అమ్మతోనో కోరిండు. సరే బిడ్డ పోయి ఆడుకొని రా అని ఇక్కడికి పంపించింది. ఇక్కడ ఆడుకున్న తర్వాత కొన్ని షరతులు ఉంటాయి కొడుక అని చెప్పింది. మళ్ళీ అమ్మ చెప్పిన మాట మర్చిపోతే అంటే మళ్ళీ దూపింది. అమ్మ చెప్పిన మాట గుర్తుపెట్టి కూడా తీసుకున్నది. మళ్ళా కొన్నాళ్ళనే ఉంచుకుంటది. నీవన్న నిరాకార స్థితి, శూన్య స్థితి, ఇంకా చిదానంద స్థితి ఏం లేదు, మూకెళ్ళలాగా గుడ్డెలలాగా. ఇదే నాడు, ఏం నరికేది లేదు, పొడిసేది లేదు. ఇక్కడ బాగుంది. ఈ రంగుల ప్రపంచంలో, ఈ అద్భుతమైనటువంటి ప్రపంచంలో దీన్ని ఆస్వాదించగలిగిన వాడు అమరేంద్రుడు స్వామి. దీన్ని ఛేదించుకొని దీన్ని తన వైపు మరల్చుకొని బ్రతికిన వాడే సాక్షాత్తు దేవుడు. ప్రతిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. బుద్ధుడు చేసింది గదే, గౌతమ బుద్ధుడు చేసింది అదే. ఆయనలాగా జీవిస్తే బాగుంటది కానీ జీవించరు. మాయను జయించాలంటే ఏం చేయాలి? కోరికలు తక్కువ చేసుకోవాలి. కోరికలు తక్కువ కావాలంటే జీవితాన్ని నిడివి తగ్గించుకోవాలా, జీవితంలో నిడివి తగ్గించుకోవాలా, మంచమున కాడి కాలు చాపాలి, ఉన్నదాన్ని తృప్తి పడాలి. మీరు ఇన్నిగానే చెప్తున్నారు కదా గురుగారు, ఇప్పుడున్న జనరేషన్ మీకు విరుద్ధంగా ఉంది మీ మాటలకంతా. నేనేం చేయలేను, పోయి దుంకమంట సావమంట. అంటే మీరు చెప్పినన్ని ఇప్పుడు అంత ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లుందా ఇది మన సంస్కృతి? ఒకప్పుడు కాదు, ఈ భూమి అంతమయ్యే వరకు నేను చెప్పేదే సత్యం. కాకపోతే ఇవంతా విరుద్ధంగా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పున్నా, వాటర్ హీటర్ తయారు చేయకన్నా ముందు వాటర్ హీటర్ తయారు చేసినప్పుడే భారతీయ ఋషి ఒక ఆయన గురువు అన్నాడు, ఇట్స్ వెరీ డేంజర్, దీన్ని సమాజంలో ప్రమోట్ చేయకండి అని. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కాల్చుకొని పెయిల్ బరగాయి వాటర్ హీటర్లతో పెయిల్ వస్తున్నారు కదా, చాలా భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. నిన్న టీవీ9లో ఒక న్యూస్ వచ్చింది, కావాలంటే కొట్టి చూడండి. నిన్ననే 2 రోజుల కింద టీవీ9లో ఒక న్యూస్ వచ్చింది వాటర్ హీటర్ గురించి. అర్ధగంట వాగిండు ఒక ఆయన సైంటిస్ట్ అట. ఈ బోడిగాడు మళ్ళీ అప్పుడు తయారు చేసేటప్పుడు ఆడుకోయినాడు. మరి అంతే కదా. ఇప్పుడు ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, మన ఋషుల యొక్క గొప్పతనం ఒకటే, వాళ్ళకి తెలుసు ఇవన్నీ కనిపెడితే సమాజంలో మనిషిలా ఉండడు, ఒక పరికరం లాగా తయారవుతాడు. మనిషి ఎప్పుడే కానీ సృజనాత్మకమైన సహజ సిద్ధితో మెలగవాలి అని ఏవి అవసరం అవే ఇచ్చిండ్రు. మనకి వేస్టేజ్ అంతా పక్కకు దొబ్బిండ్రు. మనం చెత్త అంతా ఊసి డస్ట్బిన్లో వాడేయమా? మనం డస్ట్బిన్లో వాడేసిన వాళ్ళు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు బయట దేశం వాళ్ళంతా నీవు ఎంత దూరం ఉరికినా మళ్ళీ వచ్చి మన కాళ్ళ మీద పడక తప్పదు. ప్రపంచం అంతా ఇంకోటి ఆవు పేడ స్వామి, ఇప్పుడు అంతా కలర్లు అయిపోయినాయి, చల్లుకుంటున్నారు కదా. ఎవరు చూసినా కలర్ తీసుకొని చల్లుడు. మొబైల్ కూడా అతికిసుకుంటారంట, ఇంట్లో అతికిసుకుంటారంట. గోవుపేడ గణపతులు అంట, గోవుపేడ ఇవి ఏంటంటే రాకెట్లు అంట, గోవుపేడతోనే చేసినాయి. ఇవి ఇంతకుముందు అవి సామిడి తలుతుండే, అవి లేవు, మొత్తం కలర్స్ వచ్చినాయి. అంతా కల్లాపి చేంజ్ అయిపోతుంది. ఏం లేదు స్వామి, అంతా సుల్లా. వెనకడికి ఓ మాట అంటుండ్రు, ఏమంటే పెద్ద మనుషులు, పాతదని పరిగెడితివిరా, వచ్చితివిరా, నా కాళ్ళ మీద పడితివిరా, ఊపిరిడిసితివిరా అంటుండ్రు పెద్ద మనుషులు. అట్లా అవుతుంది ఇప్పుడు పరిస్థితి అంతా. అందరు లాస్ట్ జనరేషన్ పోతుంది. మళ్ళీ అప్పుడు రాగులు, మళ్ళీ ఇప్పుడు ఫుడ్ అంతా చేంజ్ అవుతుంది. నైట్ పూట రాగులు అంట, సద్దలంట, ఓడిషన్ కొత్తరు లాస్ట్ కు అన్నమ్మ తినొద్దానంటారు కొందరు. పెద్ద మనుషులు ఏమంటుంటే, కొత్తెద్దుల పెండ అందరు ఉరికిరికి తీస్తున్నారంట. 4 దినాలకి దీని మీద మన పోయి ఇంత ఎరుగుతామని ఊగా తిట్టుకుంటున్నారంట. అట్లా ప్రపంచం అంతా అట్లే ఉంది. కానీ మన వేద విజ్ఞానము, మన హిందువుల యొక్క తెలివి అటువంటిది కాదు. హిందువులు చాలా స్మార్ట్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని స్వస్థత పరచగలడా? 100% పరచగలడు. అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని కౌగిలించుకుంటే తప్పకుండా ఇతగాడి యొక్క జీవకళలు, ఇతగాడిలో పాజిటివిటీ ఎక్కుంటే ఆయన స్వస్థత పొందుతాడు. కానీ ఈయన శరీరమే వీకుంటే వాని రోగం ఈయనకి పట్టుకుంటాడు.
అట్లా అంటాను స్వామి. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఉంటారు. పాస్టర్లు అందరూ ఇప్పుడు క్యాన్సర్లు అందరూ వచ్చి స్వస్థత పడుతామని చెప్పి ఆ దేవుని నామంతోన అది సాయం స్వస్థత చేస్తారు. కాదు, మోసం. దాని ఆ, స్వస్థత అనడానికి అర్హత లేదు. చాలా మంది శక్తిపాతం అనేది మన ధర్మంలో ఉన్నది. ఉమ్, శక్తిపాతం అంటే మనలో ఉండేటటువంటి ఇన్నర్ ఎనర్జీని ఆయన లోపలికి ట్రావెల్ చేయించుట. అట్లా చేయడం కరెక్టా? 100% సత్యం. కరెక్ట్, అది చేయొచ్చు అట్లా. చేయొచ్చు, తప్పులేదు. ప్రాణశక్తిని ఇస్తున్నావు నువ్వు ఆడ. ఒక ఒక రోగిని మీరు నయం చేయగలరా? 100% బాగా చేయొచ్చు. హీలింగ్ పవర్. అతని కర్మ అక్కడ కర్మతో అవసరం లేదు. ఆహా, రోగాన్ని నివారించబడుతున్నావు. కర్మ వల్లనే కర్మ కదా, ఉంటది. కర్మ వల్లనే కదా కర్మ గురుగారు. ఉంటది. ఉమ్, ఉపశమనం పొందుతాడు. ఆ పూటకు తాత్కాలిక సుఖం పొందుతాడు. కర్మ పోదు, వేగలే. మళ్ళీ కదా. ఆ ఒకవేళ ఆ కర్మ తప్పకుండా ఆ సమయానికి అనుభవించాల్సి ఉంటే ఈ హీలింగ్ పవర్ చేసిన ఆయన నీ దగ్గరికే రానియాడు, దొరకనియాడు, నీ జతకు రానియాడు. రాంగ ఆయన ఎక్కడన్నా పోతాడు, ఏదో అవుతుంది కానీ రాడు ఇంక మొత్తం పైన. ఒక గురువు చేయగలడు తన శిష్యునికి. చేయొచ్చు, చేయొచ్చు, చాలా మంది చేస్తారు అది. శక్తిపాత విద్య ఉన్నది మనకు. పరకాయ ప్రవేశ విద్య కూడా ఉంది మనకు. పాస్టర్లు చేసేదంతా కాపీ రైట్, మనం తీసుకోవాలి దాని మీద, కానీ అంత కాపీ కొడతారు. హీలింగ్ పవర్ కాదు, అది సైకోయిజం. దేవుని పేరుతోన జీసస్ ఆడ దేవుడే లేడు. ఆడేనాడు దేవుడు? దేవుడు కాదు. జీసస్ క్రిస్ట్ లాంటి వాళ్ళకి యోగులు మన ధర్మంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్క అతని పట్టుకొని దానిలో లింగు అనుకుంటా, మా జీసస్ అట్లా చెప్పుకుంటూ పోతే మొన్న మాణికేశ్వర మాత కూడా అద్భుతమైన లీలలు చూపించింది. మొన్న ఇప్పటికి ఉండరు చాలా మంది. మేము ఎవరిని లింగు అనుకొని పట్టుకోం. ఎప్పటికన్నా శివుడే. గురుదేవ, ఇప్పుడు ఆ పిల్లి చచ్చిపోయింది అనుకో, మీరు బతికించారనుకో, మిమ్మల్ని కూడా దేవుడు అంటారు. ఏడా ఆ? దాని చచ్చిపోమంటే పాపం. చచ్చిపోదు, ఎగ్జాంపుల్ అంటున్నా. చచ్చిపోతే ఈ లోకం కూడా దేవుడు అని, దేవుడు నిజమైన దేవుని మర్చిపోయి మిమ్మల్ని కూడా అలాగంటారు. అలా అది అయిపోయింది లోకం. శబ్దవాచకంగా బుక్కెడు అన్నం పెడితే దేవుడవప్ప, చెంబెడు నీళ్ళు ఇస్తే దేవుడవప్ప, ఆ సమయానికి 1,00,000 రూపాయలు సాయం చేస్తే దేవుడవప్ప అనడానికి చాలా బాగుంటది. అంటే ఆపత్కాలమునందు ఆదుకున్నందుకు దైవంతో సంబోధించుట ధర్మమే, ఓకే. బట్ దేవుడు ఎన్నటికీ కాడు. నేనున్నా, ఎవరిని? ఒక మనిషిని. నాకు ఒక గురుత్వాన్ని ఇచ్చారు మీరు, స్వామి అని ఒక పేరు ఇచ్చారు. బట్ జన్మతః నేను వేరు, కర్మత ఇంకొకటి. ఇప్పుడు కర్మ కొద్దీ సన్యాసిని, జన్మత ఒక యువకుణ్ణి. పేర్లు ఇచ్చారు. ఆ స్థితిని, ఆ పనిని బట్టి దైవత్వం ఇస్తారు, కానీ దేవుడు ఎన్నటికి కాడు. చూడు, సచినోని బతికించేటోళ్ళంతా దేవుళ్ళు అయితే డాక్టర్లు చాలా మంది బతికిస్తున్నారు ఇప్పుడు పాపం. ఒక అతను నీళ్ళలో కొట్టుకోపోతుంటే కూడా బతికిస్తారు, ఇంకా వాళ్ళు దేవుళ్ళ? అయ్యో, ఇంత గుడిగా అయిపోయారు కదా స్వామి. అనుకో, నీకు అంతే వాయిపో, నువ్వు దేవుడవప్ప, నీవు దేవుడవప్ప, నీవు దేవుడవప్ప. గురుగారు, నీళ్ళ మీద నడిచి అగ్నిలో కూర్చొని స్నానం చేసినా కూడా దేవుడు కాజాలడు. ఒక ఋషితోనికి ఒక హఠయోగి పోతాడు, నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. నాకు బ్రహ్మ విద్య కావాలి, ఆత్మజ్ఞానం కావాలంటాడు. నీలో ఉండేటటువంటి హఠయోగాన్ని పక్కకు పంపిరా, ఇస్తా అంటాడు. నీళ్ళ మీద నడిచొస్తే కూడా అని అంటాడు ఆయన. నీళ్ళ మీద నడిచొస్తే, అగ్నిలో కూర్చుంటే కూడా నీలో ఉండేటటువంటి హఠయోగాన్ని పక్కకు పెట్టిరా, అప్పుడు ఇస్తా నీకు ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య అంటాడు. దానికి ఒక లెక్క ఉంది. వాయిపో, ఇట్లా నీళ్ళ మీద నడుచుకొచ్చి వచ్చిన అప్ప అని మీరు జొల్లు గారుచుకుంటారు కూడా. అహంకారంగా ఏది కాదు. ఇటువంటి ఇంద్రజాలికమైన విద్యలు, మంత్రాలు, తంత్రాలు, మాయలు పుట్టించడం, ఇవన్నీ కూడా పరమాత్మ తత్వంలో శూన్యము, పరబ్రహ్మ విద్యలో శూన్యము. ఈ తుచ్చమైన సుఖములతోన అమ్మను కొలిచేది వేస్ట్. ఇవాళ బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటే ఇవాళ అవసరం లేదు. ఏమి లేని స్థితే బ్రహ్మజ్ఞానం. నీవు అన్ని తగిలిసుకొని వస్తా అంటే ఎట్లా? గురుగారు, ఒక మనిషి తన ఉన్న ఆయుష్ మొత్తం అనుభవించకుండా మొత్తం మధ్యలోనే చనిపోతే ఆ ఆయుష్ మళ్ళీ వచ్చే జన్మలో అనుభవిస్తాడా, లేకపోతే ఆయుష్ మిగిలింది ఎక్కడ పోతుంది? ఆత్మకి ఇంకొక శరీరాన్ని పొందే అవకాశం ఉంటే అనుభవిస్తాడు. లేదు, ఆ ఆత్మ ఆడికే నశ్వరం అయిపోయింది అనగా మళ్ళీ భూమికి రాదు, ఇంకెక్కడనో పుట్టాలంటే ఇంకెందుకు అనుభవిస్తాడు? వేరే లోకం పోతాడు. ఈ ఆత్మలకు అక్కడ ప్రవేశం లేదు. ఈ ఆత్మలు ఈ ఆవరణంలోనే ఉద్భవిస్తాయి. ఒక్కసారి ఈ ఆవరణని దాటి అక్కడ వెళ్ళాయి అనుకోండి, ఇక్కడ రావు మళ్ళా. ఒకవేళ ఇక్కడ వచ్చాయి అనుకోండి, కన్న పాపాలు చేస్తే తప్ప ఇక్కడ రాము. గురుగారు,
కిందేడు లోకాలు, మీదేడు లోకాలు ఉంటాయి అంటారు. అవి లోకాలు నిజంగా ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయా? ఎట్లుంటాయి? అన్నీ ఉన్నాయి. సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు. అధోలోకంలో ఉండేటటువంటి శక్తులని అసుర శక్తులు. ఊర్ధ్వలోకాల్లో ఉండే శక్తులని దేవతా శక్తులు ఉన్నాయి. 7 లేయర్స్ పైనుంటాయి. 7 లేయర్స్ కిందుంటాయి. మన సైన్స్ ఇంకా కనిపెట్టలేదు. మన ఋషులు ఎప్పుడో కనిపెట్టిండ్రు. దానికోసమే అన్న గుండె శక్తి, పైనుంచి వస్తున్న శక్తి. హ్మ్. 100%. ఫైనల్‌గా గురుగారు, లాస్ట్ మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి? ఇప్పుడున్న యువత ధర్మం తప్పుతుంది. వీర ధర్మం తప్పుతుంది. ఏదో ఫుడ్, నాన్ వెజ్ అవన్నీ చాలా తప్పులు చేస్తున్నారు. ఎన్ని డాక్టరేట్‌లన్నా, ఎన్ని పీహెచ్‌డీలన్నా, ఎన్ని మెడికల్ సైన్స్ అన్నా, ఎన్ని ఇంజినీరింగ్‌లన్నా, ఎన్ని కోర్సులన్నా, ఎన్ని పీహెచ్‌డీలన్నా, ఎన్ని బ్యారిస్టర్‌లన్నా చదువుర్రి. హ్మ్. సంస్కారం నేర్చుకోండి. సంస్కారం లేని చదువు పనికిరాదు. ధర్మంతో జీవించని జీవితం బూడిదలో పోసిన పన్నీరు. ఇది సత్యం. ఇంకొక 1,00,000 సంవత్సరాలు మీరు జీవించన్నా నా మాటను రికార్డ్ చేసుకొని పెట్టుకోర్రి. నేను చెప్పిందే దొరుకుతది మీకు. ప్రతి యువత ఏం చేయాలంటే సనాతన ధర్మంలో ఉండేటటువంటి బొట్టు, కట్టు అన్నిటిని పాటించాలి. పూజలు చేయాలి, స్తోత్రాలు చేయాలి, జపములు చేయాలి, తపములు చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, సాహసం చేయాలి, కాపాడాలి. ప్రాణం పోయాలే గాని ప్రాణం తీయకూడదు. అవసరం అనుకుంటే 10 మందిని అంతం చేసి నిన్ను నాశనం చేయనీకి ఎవడన్నా వస్తే కూడా ఏసి పాడేయాలి. తప్పులేదు. ప్రాణ సంరక్షణ ఉంది మన ధర్మంలా. హ్మ్. వాళ్ళ అమ్మవారు మహిషాసురుని ఎందుకు ఏసి పాడేయలే? రాముడు రావణాసురుని ఎందుకు ఏసి పాడేయాలే? మాయం చేయొచ్చు కదా! స్వాహ అంటే అయిపోతదిగా. ఈ మాయల మంత్రాలు మనం చూస్తాం. దేవతలు ఇవాళ చేసిలేరు, ఏసి పాడేసిండ్రు. మళ్ళా లోకానికి తెలియాలని అమ్మ పుట్టించింది మందిని. నువ్వేమో ముందడిగితే ఎందుకు పుట్టించే? అవసరం ఎందుకు అంటివి. మరి తెలవలే కదా నాయన, ఈనాడు జగన్మాత అన్నది ఒకటి ఉన్నది అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. నువ్వు ఉట్టకుడి చెప్తుటివే. నీకు ఎరుక రావాలే కదా! నీకొక ప్రాధాన్యత ఇచ్చి నిన్ను ఒక గొప్పవాడిగా ప్రపంచంలో నీ యొక్క పాత్రత చూపించడానికి అమ్మవారు ఇష్టపూర్వకంగా మనల్ని అందరినీ ఎదిరించింది ఇట్లా భూలోకంకి. వచ్చినాం సంతోషపడాలే. ఎందుకు వచ్చినావమ్మా? ఆనే పెట్టుకుంటే అయ్యే పోతుండే కదా! నీవెందుకు వచ్చినావమ్మా? మమ్మల్ని ఎందుకు ఇచ్చినావమ్మా? ఇవన్నీ మంచిగా లేవు. అంటే జ్ఞానార్జనీయమైనటువంటి మహనీయునికి ఇవి శోభ కావు.